వెల్కమ్ టు మీ ఇంటి వంట బై లక్ష్మి. మీ ఇంటి వంటలో ఈ రోజు గోధుమ పిండితో కారం గవ్వల్ని ఇంట్లోనే చాలా సింపుల్ గా కరకరలాడుతూ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసే ముందు వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాతే ట్రై చేయండి. స్వీట్ షాప్ లో అయితే మైదాతో చేస్తూ ఉంటారు. మైదా హెల్త్ కి అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లో ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా గుల్లగా వచ్చేస్తాయి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ కారం గవ్వల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల గోధుమ పిండి వేసుకుంటున్నాను. ఇక్కడ గోధుమ పిండి 2 కప్పులు వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ బొంబాయి రవ్వ, సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అంటాం కదా, ఆ రవ్వని 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారప్పొడి, 1 చిటికెడంత పసుపు, అలాగే 1 టీ స్పూన్ వాముని అరచేతిలో వేసి బాగా నలిపి వేసుకుంటే ఈ వాము ఫ్లేవర్ పిండికి బాగా పడుతుంది. మొత్తాన్ని కూడా బాగా కలిసినట్టు కలిపేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. నెయ్యి బటర్ వద్దు అనుకుంటే ఆయిల్ ని కూడా బాగా వేడి చేసి వేడివేడిగా ఉన్న ఆయిల్ ని వేసుకుని బాగా కలిసినట్టు కలిపేసుకోవాలి. వేసుకున్న నెయ్యిని పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత పిండిని ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి. అప్పుడే మనకు గవ్వలు చాలా బాగా గుల్లగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఎక్కువ పలచగా ఉండకూడదు. పిండి గట్టిగా కలిపినప్పుడే గవ్వలు చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. అంతేకాదు ఆయిల్ కూడా పీల్చవు. నీళ్లు ఒకేసారి కాకుండా కొద్దిగా వేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా గట్టిగా వచ్చేంత వరకు కలిపేస్తున్నాను. చూసారు కదా, ఇలా గట్టిగా ఉండాలి పిండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని 10 నిమిషాలు నాననివ్వాలి. మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి పిండిని బాగా మర్దన చేస్తూ కలుపుకోవాలి. మనం వేసుకున్న రవ్వ అనేది బాగా నానిపోయి ఉంటుంది. ఇలా మొత్తాన్ని బాగా కలిపేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని వేసుకొని సన్నగా పొడవుగా చేసుకున్నామంటే ఉండలుగా చేసుకోవడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది. కాబట్టి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సన్నగా చేసుకుంటున్నాను పొడవుగా. తర్వాత కొద్దిగా పిండిని వీడియోలో చూపిస్తున్నట్లుగా తీసుకొని ఉండలాగా చుట్టేసుకోవాలి. మొత్తం పిండిని కూడా ఉండలాగా చుట్టేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క ఉండను తీసుకొని గవ్వలు చేసుకునే చెక్క ఉంటే గవ్వలు చేసుకునే చెక్క మీదనే చేసుకోవచ్చు. ఇలాంటివి లేకుంటే ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఈ గవ్వల చెక్కకు పైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకుని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా ప్రెస్ చేసుకోవాలి. చాలా ఈజీగా వచ్చేస్తాయి గవ్వల చెక్కతో. గవ్వల చెక్కతో చాలా ఫాస్ట్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలైనా సరే చాలా సింపుల్ గా ప్రిపేర్ చేస్తారు. గవ్వల చెక్క లేనప్పుడు ఇలాంటి జల్లెళ్ళు ఉంటాయి కదా, డీప్ ఫ్రై ఐటమ్స్ చేసేటివి, వాటిపైన కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసుకోవచ్చు. గవ్వల చెక్కే ఉండాలని ఏమీ లేదు. ఇలా గరిటైనా వద్దు అనుకుంటే ఫోర్క్ సాయంతో కానీ లేకుంటే కొత్తవి దువ్వెనలు ఉంటాయి కదా, ఆ దువ్వెన పైన కూడా చేసుకోవచ్చు. నేనైతే మొత్తాన్ని కూడా గవ్వల చెక్క మీదనే చేస్తున్నాను. అన్నిటినీ కూడా ఇలాగే గవ్వలుగా ప్రిపేర్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది ఇవి చేసుకునేటప్పుడే పెట్టేసుకున్నామంటే ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఒక పక్క. ఈ ఆయిల్ మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు. కొద్దిగా పిండి వేస్తే స్లోగా పైకి వచ్చేటట్టు ఉండాలి వేడి. అప్పుడు మనము ఈ గవ్వల్ని ఒకటిగా వేసుకోవచ్చు. ఇలా గవ్వలన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి గలగలమని సౌండ్ వచ్చేంత వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి. అలాగే నురకలు మొత్తం కూడా తగ్గిపోయాయి, చూసారు కదా. ఇలా వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసేస్తున్నాను. అన్నిటినీ కూడా ఇలాగే బౌల్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత పైనుంచి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ కారపొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. మీకు ఇష్టమైతే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు. మొత్తం కూడా బాగా కలిసినట్టు ఇలా కలిపేసుకోవాలి. వేసుకున్న మసాలాలు గవ్వలకు పట్టలేదు అన్నప్పుడు కొద్దిగా పైనుంచి ఆయిల్ వేసేసుకొని మొత్తం కలిసినట్టు కలిపేసుకోవాలి. ఈ ఆయిల్ కూడా గవ్వలు ఫ్రై చేసుకున్నాం కదా, అదే ఆయిల్ వేసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేయించేసుకుని పైనుంచి వేసుకొని మొత్తం కలిసినట్టు కలిపేసుకున్నాను.
అంతేనండి, కారం గవ్వలు చేసుకోవడం చాలా ఈజీ. ఎప్పుడైనా స్నాక్స్ గా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టుకున్నామంటే వారం నుంచి 10 రోజుల వరకు తినొచ్చు. చాలా బాగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. అది కూడా మనం మైదాతో కాకుండా ఇలా గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.